సో ఇక్కడైతే తేనె పట్టు స్టార్ట్ అవుతుంది ఏమన్నారు చూడండి ఎంత. సో పట్ట మొత్తం పోయింది, పట్ట కప్పేస్తున్నాం ఈరోజు. ఏంటంటే మాకు పక్షి కూడా కనిపించిందంట. ఎక్కడ ఎక్కడ? అవునరా అన్న మీ ఛానల్ 4 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, కానీ నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. 5 సంవత్సరాల నుంచి మీ వీడియోస్ చూస్తున్నా, నేను కామెంట్ చేయలేదు. అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కామెంట్ చేయండి. ఏంటంటే అంజలి వెస్టేజ్ కంపెనీ అని ఒకటి, దాంట్లో జాయిన్ అవ్వాలి, డబ్బులు కట్టాలి, ఒక 30,000 కట్టాలనుకుందంట. వెస్టేజ్ కంపెనీలో 30,000 కట్టామని చెప్పాలి. కాదులే, ఏదో కంపెనీ అట్లాంటిదే, లైక్ వెస్టేజ్ కంపెనీ లాంటిది. సో అలాంటి దాంట్లో జాయిన్ అయ్యి ఏంటంటే నువ్వు జాయిన్ అవ్వు, నీతో పాటు ఇంకో 10 మందిని జాయిన్ చేయండి. ఇది నేను మంచిది కాదు అని చెప్తున్నా. అంజలి ఉండి లేదు నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా నేను బాగా బతికేస్తానని అనుకుంటుంది. సో దానికి మీరు ఏమైనా అంటే నువ్వు మూసుకొని ఉండులే, మ్యాటర్ అదే కదా వాళ్ళు. సో మీ తరపు నుంచి ఏదైనా సలహా ఉంటే పాపం తనకు మంచి సలహా ఇవ్వండి. అంటే ఈ కంపెనీలో జాయిన్ అవ్వక నువ్వు 10 మందిని ముంచినట్టు ఉంటుంది. ఈ కంపెనీలో చేరి నేను 1,00,000 రూపాయలు సంపాదించానక్క, చాలా మంచి కంపెనీ, అసలు ఇట్లాంటి దాంట్లోనే నువ్వు జాయిన్ అవ్వాలమ్మా. అదేంటంటారు కదా, పుస్తకాలు అమ్ముకునే పర్లేదు, వెస్టేజ్లో జాయిన్ అవ్వాలి. ఇట్లాంటివి చెప్పండి తనకి ఒకసారి కామెంట్ సెక్షన్లో, తను కూడా తెలుసుకుంటుంది. ఎందుకంటే నేను ఎంత చెప్పినా తను వినట్లేదు. ఇప్పుడైతే 30,000 కట్టాల్సిందే, బిజినెస్ టైకూన్ అవుతుందంట. 6 నెలల్లో మీరు 60 మందిని చేర్పించే 30,000 సంపాదిస్తారు, తర్వాత 3 లక్షలు సంపాదిస్తారు, తర్వాత 3 కోట్లు సంపాదిస్తారని వాళ్ళు ఏదో చెప్తున్నారు. పిల్ల ఈజీగా టెంప్ట్ అయ్యేటట్టే ఉంది. ఎట్లా ఉన్నావు? సో ఏం లేదులేండి, 3 రోజులైంది ఇద్దరిని ఒకరినొకరు చూసుకొని. దాదాపు అంటే 3 డేస్ నేను వేరే ఊరికి వెళ్ళి వచ్చాను. ఏం మళ్ళీ వచ్చిందంటే తుఫాను గాలి? అవును, ఫుల్ వచ్చింది. సో మా తోటలో వచ్చే మామిడికాయలు అయితే మళ్ళీ ఎగిరిపోయింది తెలుసా, కుర్చీ ఎగిరిపోయింది. సో మా తోటలో అయితే మామిడి పళ్ళు మళ్ళీ రాలిపోయాయంట. ఈసారి అయితే తను ఇంటికి తీసుకెళ్లకుండా చెట్ల కింద వేసానని చెప్పాడు. చూద్దాం ఏ చెట్టు కింద ఉన్నాయో, ఎలా ఉన్నాయో. నాకు తెలిసి పండిపోయి ఉంటాయి. ఒక సైజుది కరెక్ట్ సైజుది ఒకటి లేదు దీంట్లో. పచ్చడికాయలు, పుల్లకాయలు ఇవన్నీ పనికొస్తాయి. లావయ్యాయి, ఇట్లా పడిపోతాయి. ఒరే ఇవి లావయ్యాయిరా, దున్న అయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళని? ఏడవ అమ్ముతున్నావు? మీ మమ్మీ పుచ్చకాయలు పెట్టింది, అక్కడనే అమ్ముదాం తీసుకొని. మన బంగినపల్లి చెట్టు కడుకోదాం, పొట్టి దాని కడికే. మనం పొట్టి చెట్టు చూద్దాం. సొరకాయలు కూడా అన్ని పెద్దగా అయ్యింది. చెట్టు మీద ఒక కాకు లేదు, కానీ చెట్టు మొత్తం పువ్వులు వచ్చిందండి. ఇది ఇట్లా వచ్చింది పువ్వులు మొత్తం, చెట్టు అంతా పూత వచ్చింది. ఏం చేస్తున్నావు పొట్టి? రాలి పడ్డాయి, అన్ని పిందెలే ఉన్నాయి చూడు. కానీ ఇక్కడ చూడు ఎంతలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఎంత కలర్ ఉన్నాయో. ఈ చెట్టుకి పెద్దగా వస్తాయి. అంటే ఫస్ట్ నుంచి దీన్ని బాగా చూసుకున్నాం కదా మనం, వాటర్ పెట్టాము, మంచిగా చూసుకున్నాం కాబట్టి పెద్ద పెద్ద బంగినపల్లి ఉన్నాయి. దున్నపోతులా ఉన్నాయి కదా ఒక్కొక్కటి. అవును, అవి పండితే బల్లె తీయే ఉన్నాయి. పొట్టిదైతే బంగినపల్లి తిన్నది, కానీ నేను తినలేదండి ఇప్పటిదాకా. అది మొన్న ఇట్లా తీసుకోపోయి ఏదో కోసుకొని తిన్నామని తీసుకుపోయి పెడితే 2 రోజులు. అరే ఇది స్మెల్ వస్తుందిరా. అదే వండుతుంది ఎందుకు మళ్ళీ ఇక్కడ. సో ఇక్కడైతే తేనె పట్టు స్టార్ట్ అవుతుంది ఏమన్నారు చూడండి. ఎంత తెలుసునా, దానికి మనకు తేనె తినకూడదురా, పాపం వస్తుంది. ఇప్పుడు ఆ తేనెటీగలు ఉంటేనే మనకు. ఎక్కడుంది? లొందలో ఉందా? ఏం కాదులే, పండుతుంది. ఖరాబ్ అయిందా? సరే. సో మన పొలంలోకి అయితే తేనెటీగలు వచ్చాయి. దాచి పెడదాం, మొన్నట్లాగా బయట పెడితే పండిపోతాయి మంచిగా. సర్లేదు. సో పట్ట మొత్తం పోయింది, పట్ట కప్పేస్తున్నాం ఈరోజు. ఏంటంటే మాకు పక్షి కూడా కనిపించిందంట. ఎక్కడ? అవునరా, పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఎలుకలా? అదిగో ఎలుక పోయింది ఇక్కడ నుంచి. అక్కడ పెడదాం కానీ అదే ఉంటుంది.
మేడనా ఎలుకలే కదా అవి, ఎలుక పిల్లలే, చిన్న ఎలుక పిల్లలు. ఎలుక పిల్ల 4 ఉన్నాయి. రా గుట్లో పడాలి. మొత్తం సరిదాకా మరి పెడదాంలే. అది పక్కన అక్కడ పెట్టు. జాగ్రత్త. సరే కానీ అటు వెళ్ళి. ఎలుక కూడా చూడడం ఫస్ట్ టైం నేను. ఎర్రగా ఉంది ఎలుక. ఎర్రని ఎలుకలు అడవి వెలుకలా ఇట్లాను పెట్టా. నువ్వు ఇట్లాను ఇందాక నువ్వు పోయి 10 నిమిషాల్లో ఒక అద్భుతం జరిగిందండి. ఏంటంటే ఇక్కడ తేనె పెడుతున్నాయి. ఇప్పుడు వచ్చి నేను వీడియో తీశాను. అవి ఆ కొద్దిగా పెట్టేసి అయ్యా వద్దయ్యా వీళ్ళు పెద్ద దుర్మార్గులున్నట్టున్నారని వెళ్ళిపోయిందిరా. అవునే నిజంగా అసలు మేము బాగా చూసుకునేటోళ్ళము, ప్రేమగా చూసుకునేటోళ్ళం కానీ అదే వెళ్ళిపోయింది. నిజం రాలే. రిపోర్ట్ ఎదురురా ఇట్రా. ఎంత ప్రేమగా మనం చూసుకుందాం అనుకున్నా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. సీరియస్లీ ఇప్పుడే కదరా నీతో అన్నాను ఇక్కడ తేనె పెడుతుంది మాది తిందామని. అది 10 నిమిషాల కిందటండి. దాన్ని వచ్చి నేను కూడా చెప్పాను ఏంటంటే తినకూడదురా, మనం చాలా ప్రేమగా చూసుకోవాలి, అవి మన గెస్ట్ లాంటివి అన్న వెంటనే ఏంటంటే వీళ్ళు పెద్ద దుర్మార్గులు ఉన్నట్టున్నారు వెళ్ళిపోయినాయి. 10 నిమిషాల కిందటండి. అవును మంచి చాలా పెద్దగా ఉండే అన్ని కాడం ఉంటే వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ నేను దగ్గర పెట్టి వీడియో తీసేసరికి భయపడి పారిపోయినట్టున్నాయి. అంటే మనం ఏదైనా ఎంత ప్రేమ చూసుకుందాం అనుకున్నా దానికి కూడా రుణం ఉండాలా. రుణం ఉండాలా. సరే కాయ కొడితే మనం పూతుండాలి. పెద్ద కాయలు ఎప్పుడు వండుతాయి? ఎప్పుడు వండుతానో తెలియదు. మనం ఆ రోజు కొట్టి కడుపులో వండిస్తున్నాం. నేను మొన్నైతే పచ్చికాయ తీసుకుపోయి ఉప్పు కారం వేసుకొని తిందామని ఆడ పెడితే తెల్లారి వరకు కొంచెం పండింది. సరే కొంచెం వండింది కదా రేపటికి కూడా వండిద్దానని ఉంచితే మొత్తం పూర్తిగా వండి సూపర్ తీయగా అయింది. ఊరి నాన్న ఇట్రా ఇట్రా ఇట్రా. ఏంటిది? ఏంట్రా అంత ఉన్నాయి. ఏవి? అక్కడ చూడు. ఎక్కడ? అయ్యో నాకు కనిపించట్లేదు. రావే రావే. అయ్యో ఎంత లావున్నాయిరా. సర్లే దగ్గర తమ్మునేల్ ఫోటోకి వెళ్ళను. పొట్టి మన ఇద్దరు నిజంగా ఈడు చూడు చాలా బాగున్నట్టుంది పొట్టి చూడు. ఎందుకు అంటే వీడియోలు దీనికి వైఫ్ అండ్ హస్బెండ్ నటించడానికి. వీడియోస్కి నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేము భార్యాభర్తల్లా నటించామండి. అదే అంటే మేము మళ్ళీ నటిస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే మీరేంది కొన్ని రోజులు భార్యాభర్తలు అంటారు, కొన్ని రోజులు కాదంటారు, కొన్ని రోజులు అవునంటారు. వాళ్ళకి తెలియదు. హస్బెండ్ కాదు యాక్టింగ్ చేస్తున్నామని ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం అవ్వట్లేదు. సో అమ్మాయికి తగిన వరుడు దొరికినప్పుడు వరుడు సినిమాలో హీరోయిన్ లాగా పెళ్లి చేసుకొని దెబ్బెత్తది. అంతేనా? ఇలా కదా నెట్ తింటుంది ఇది. బాగుందా? అంటే ఏందిరా అసలు అంటే మీ చేన్లో ఇంత వెరైటీ చెట్లు ఉన్నాయి. బాగుంది కదా. అంటే పచ్చికాయలేమో బీభత్సమైన పులుపు ఉంటాయి, పండిన తర్వాత ఇంత తీయగా ఉంటాయి. బీభత్సంగా తీపి ఉన్నాయి కదా. ఇది పుల్లటి ఏమంటారు పచ్చడికాయ. పచ్చడికాయ ఇప్పుడు ఇది తీయగా ఉంది పండిన తర్వాత. నిజంగా పచ్చకున్నప్పుడు అయితే దాన్ని నోట్లో కూడా పెట్టలేము, అంత పులుపు ఉంది. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. బాగుంది కదా. పండింది అండి చూడండి, సంపూర్ణ దండి పండాయండి ఇవి. ఏంటంటే ఇవి మొన్న నేను చెప్తే కదా 3 days బ్యాక్ పడ్డాయి, నేను రాలేదని. ఇంక ఇవన్నీ పోనీలే తల్లి. ఇవి తీసుకుపో పెట్టు ఊరికి అట్లా. ఏంటంటే ఏ బండి ఇది తెలియదు, ఊరికి ఇంట్లో పెట్టడమేగా. బాగుందా? ఇవి పచ్చడికాయలు, ఇవి పండినాయి, ఇవి వండితే తీయ ఉన్నాయి. ఏవిరా? ఇవి ఇవి 2 కూడా వండినాయి. అబ్బా బాగోదే, బాగోదు. అది ఎండకు పండింది. చీ చెప్పండి. మన కలెక్టర్ గారు కూడా పెద్దగా అయ్యారు. ఇంకా బాగా కలర్ వస్తాయి. అవి ఎందుకు లేదు దరిద్రం పడే. రే అడేదో ఒక టించు రలాది బంగినపల్లి 2, ఒక టించు రలాది బంగినపల్లి 2 ఉన్నాయి. ఇదొకటి అదొకటి. అది కూడా ఎందుకంటే చిన్నవి కూడా కొన్ని బాగా వండుతున్నాయి. ఇవి ఏం కాయలో తెలుసా? మనయే అవి చెట్టి అవి, కానీ అవి పండవు, పొరపాటును కూడా ఉండవు, చిన్న పిందెలు అవి. తేడా చెట్టుకాయలు, రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలే అని. కేజీ ఎంత? 50 రూపాయలు అంట బయట కాయలకి. మన కాయలకి మన కాయలకా ఇస్తారు 45, 43. ఏంది అంత తక్కువ? 50 పెడతాంలే, బేరం ఆడతారు కదా వచ్చి. అక్క 50 రూపాయలు అంటే కష్టం అక్క, 40 రూపాయలు అక్క.
పోదామా? పెద్ద కాయలేనే ఒక్కటన్నా పండిందేమో చూస్తున్నా. చిలక కొట్టిందన్న దొరికితే బాగుండని చెప్తున్నాను. కుక్క కొరికి ఇదే బాగానే ఉండేది. తూతాపురి కాయలు ఎందుకు తల్లి ఇవి? లావ్ అయినాయి, ఇంకొక 10 రోజులు ఆగుదురా, అన్నీ లావ్ అవుతాయి. దండి చూసానరా దున్నా చాలా. నేను ఫార్మసీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎల్విఆర్ అంటే లెక్కల వెంగాల రెడ్డి అని. కరెక్ట్ నీ భుజాల కాడికి కొంచెం హైట్ ఉంటాడు రా, పొట్టోడు, నాకంటే చాలా పొట్టోడు. వాని పాట పాడుతుంటే ఏందని తెలిసిన, ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్విఆర్ పొట్టోడమ్మా అని, ఆగడాల పిల్లోడమ్మా ఎల్విఆర్, ఆకులంతే ఉంటాడమ్మా ఎల్విఆర్ అంటే బాగా పాడేటండి ఆ పాట మొత్తము. మై నేమ్ ఇస్ బిల్లా పిచ్చి పిల్ల, ఉన్న కాయలన్నీ దొబ్బేశారు మళ్ళా రే, అన్నీ దొబ్బేశారు రా, ఏది లేదు లోపల, సప్పటి ఫిగర్ డొల్లా 10 దాకా ఉన్నాయండి రెడీ టు ఈట్ అని. మొత్తం అన్నీ తీసుకుపోవచ్చు కదరా నా ఒక్క రసాలు వదిలేసి. ఉమ్మా ఒక్కటి కూడా ఉంచలేదురా ఇల్లు, ఒరే ఒకటి ఉందిరా. నేను ఇది పచ్చిదే పండుదే ఏది చూడను, తీసుకుపోయి పెట్టుకుంటా. నాకు ఇది పాకంతో అవసరం లేదు, పందితో అవసరం లేదు, ఇంట్లో పోయి పెట్టుకుంటా. ఒరే ఇది నిజంగా ఎట్టుంటుందంటే చచ్చిపోవచ్చు పండిన తర్వాతనా.